అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డెట్ డిఎస్సి రిలీజ్ చేస్తా అని చెప్పింది. మరి ఇప్పటివరకు రిలీజ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా బయటకు వచ్చి మరి కొట్లాడుతున్నారు, మాకు డెట్ డిఎస్సి రిలీజ్ చేయాలి అనేసి. మరి ఏం కోరుతున్నారు అసలు ప్రభుత్వాన్ని? అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. డెట్ డిఎస్సి అభ్యర్థి నేను ఖమ్మం డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా. మా యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన మల్లు విక్రమార్క వాళ్ళ సొంత డిస్టిక్ నుంచి మాట్లాడిన నేను ఒక గిరిజన బిడ్డను. నేను గత ప్రభుత్వంలో డిఎస్సి రాసిన అభ్యర్థిని, డిఎస్సి రాసి నష్టపోయిన అభ్యర్థిని. ఆ సమయంలో మాకు అంత విద్యా అవకాశాలు లేక మారుమూల గిరిజన ప్రాంతంలో అనేక అవకాశాలను కోల్పోవలసి వచ్చింది. తర్వాత ఆయన ఈ ప్రభుత్వం మారి రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన మా జీవిత తలరాతలు మారుస్తాయని నమ్మి మేము మా యొక్క తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు అందరినీ ఒప్పించి వాళ్ళకు ఓటు వేయించి రేవంత్ అన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం మాకు విద్య మీద మంచి అవకాశం ఇస్తారని కోరుకున్నాం. మొన్ననే సార్ చాలా మంచిగా తెలంగాణ మోడల్ స్కూల్ అని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో కూడా ఈ స్కూళ్ళు ఎన్ని ఇనాగ్రేషన్ చేసినా ఉపాధ్యాయులు లేని విద్య గుడ్డి విద్య, ఉపాధ్యాయులు లేనిది ఎవరు బోధించలేరు. అలాంటప్పుడు మీరు మార్నింగ్ టిఫిన్ కానీ మిడ్ డే మీల్స్ కానీ నాణ్యమైనవి పెడుతున్నారు. కాకపోతే ఆ పిల్లలను బోధించడానికి సరైన ఉపాధ్యాయులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండాలి. అలా టైంలో అలాగే గత సంవత్సరం 2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన 11,000 నోటిఫికేషన్లో కొంచెం సమయం కేటాయించమని ముఖ్యమంత్రి గారిని మరి మంత్రి వర్యులను కోరడం జరిగింది. ఆ సమయంలో మేము విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది, పాఠశాలకు విద్యార్థులకు న్యాయం చేయాలని మీరు సదుద్దేశంతో వెంటనే ఎగ్జామ్ నిర్వహించారు. తర్వాత మీకు మరో 6 నెలల్లో 6,000 పోస్టులతో మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క గారు హామీ ఇచ్చారు. ఆ హామీతోనే మేము ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం అని అనుకొని వారికి మేము అన్ని వేళలా సహాయ సహకారాలు అందించి వారు కూడా మమ్మల్ని ఆదుకోవాలని, మా యొక్క నిరుద్యోగ అభ్యర్థుల యొక్క అభ్యర్థులను విన్నపించాలని, మాకు సరైన ఎన్ని పాఠశాలలో విద్యాశాఖలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయో అవన్నీ తక్షణమే వాటి లెక్కలు తీసి మాకు వెంటనే మెగా డిఎస్సి అలాగే గురుకుల జేఎల్ డిఎల్ అన్ని విద్యా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ విద్య మీద ఆధారపడి ఉంటుంది, అభివృద్ధి చెంది ఉంటుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో అలాగే అటవీ ప్రాంతాల్లో రహదారులు లేని గ్రామాల్లో కూడా విద్య ఉంటుంది. పాఠశాల మీరు అంతకుముందు ఏర్పడి ఉంటుంది, అక్కడ కూడా ఉపాధ్యాయులను కేటాయించాలి. అక్కడ ఉపాధ్యాయులను కేటాయించకపోవడం వల్ల అక్కడ ఉండే విద్యార్థులు వారి యొక్క తరాలు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. అలాంటి విద్యా వ్యవస్థను మీ దగ్గర ఉంచుకోవడం మాకు అభినందనీయమైన విషయమే. కాకపోతే మీకు ఇన్ఫార్మ్ చేసే అధికారులు మీ స్థాయికి మా సమస్యను తీసుకొస్తున్నారో లేదో తెలియదు, కానీ మా పరిస్థితి అయితే దినదిన గోచరంగా మారుతుంది. మా పరిస్థితిని, మా యొక్క ఆవేదనను, మా తల్లిదండ్రులు ఒక రోజు కూలికి పోతే పుట్టగడని పరిస్థితి, వాళ్ళు పంపే డబ్బులు హాస్టల్ ఫీజు కట్టలేక నానా పస్తులు ఉండి మా యొక్క జీవితాలను త్యాగాలు చేసి వాటిని మీ ముందు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మా విన్నపాన్ని అభ్యర్థించగలని కోరుతున్నాము. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఒకటే, డిమాండ్ కాదు, మా యొక్క పెద్దన్నగా మేము తెచ్చుకున్న ప్రజానాయకుడు మా రేవంత్ అన్నను అభ్యర్థిస్తున్నాము. మెగా డిఎస్సి తక్షణమే రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మా యొక్క అన్న స్థానంలో ఉండి చేయగలరని నమ్ముతున్నాను.